హలో గైస్, ఈ వీడియోలో బీకామ్ థర్డ్ సెమ్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. సో మనకి పేపర్ అనేది 80 మార్క్స్కి వస్తుంది. అందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ 1లో 8 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో మనకి పార్ట్ ఏ నుంచి 20 మార్క్స్ వస్తాయి. అదే పార్ట్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్. మనకి పార్ట్ బి నుంచి 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఏ చూసుకుంటే మనకి 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ ఈచ్ యూనిట్ నుంచి వస్తుంది. మనకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఈచ్ క్వశ్చన్ ఈచ్ యూనిట్ నుంచి వస్తుంది. అండ్ రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఈ 5 యూనిట్స్ నుంచి ఏ యూనిట్లోంచి అన్నా రావచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. 10th క్వశ్చన్ సెకండ్ యూనిట్, 11th క్వశ్చన్ థర్డ్ యూనిట్, 12th క్వశ్చన్ ఫోర్త్ యూనిట్, 13th క్వశ్చన్ 5th యూనిట్. ఇట్లా ఈచ్ క్వశ్చన్ ఈచ్ యూనిట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు పాస్ అయితే చాలు అనుకుంటే అట్లీస్ట్ 3 యూనిట్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. 3 యూనిట్స్ అనేది ప్రిపేర్ అయితేనే మీరు పాస్ అవ్వగలరు. అవుట్ ఆఫ్ దీస్ 3 యూనిట్స్ 2 యూనిట్స్ పక్కా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే పార్ట్ బి నుంచి 24 మార్క్స్ వస్తాయి. అదే పార్ట్ ఏ నుంచి ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క యూనిట్ నుంచి వచ్చినట్టు లెక్కేసుకున్నా మనకి 8 మార్క్స్ వస్తాయి. సో 32 మార్క్స్ వస్తాయి. సో నేను ఇక్కడ 3 యూనిట్స్ అని ఎందుకన్నా అంటే మనకి ఫుల్ మార్క్స్ రావు ఇట్లను. సో సేఫ్ సైడ్గా ఆ యూనిట్ అనేది మనకి కొన్ని మార్క్స్ వస్తాయి కాబట్టి సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. మనకి ఉన్న యూనిట్స్ ఇవి. నేను అన్ని యూనిట్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది చెప్తాను మీకు. ఈచ్ యూనిట్ వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో పేపర్ ప్యాటర్న్ అయితే చెప్పా కదా. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.